2011లో ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ యాంకర్ చైనాలో ఉన్న ఒక కంపెనీ టెస్లాని బీట్ చేయడానికి కార్ తయారు చేస్తుంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. And as you're familiar with BYD, which is also on the West Coast, I think they're ramping up production of their electric vehicles. Warren Buffett owns 10% stake in that. Why do you laugh? BYD is trying to compete. Why do you laugh? Have you seen their car? I have seen their cars, yes. In fact, at the Berkshire Hathaway meeting, I saw their cars. ఆ క్వశ్చన్ కి ఎలాన్ మస్క్ గట్టిగా నవ్వి, అసలు వాళ్ళు మాకు ఎప్పటికీ పోటీ రాలేరని, వాళ్ళ కార్లో అసలు క్వాలిటీ కానీ టెక్నాలజీ కానీ లేదని చెప్పి ఆ కంపెనీ గురించి చాలా చులకనగా మాట్లాడారు. కానీ కట్ చేస్తే ఈరోజు అదే చైనీస్ కంపెనీ టెస్లాని దాటేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగిపోయింది. అదే BYD, బిల్డ్ యువర్ డ్రీమ్స్. మీకు తెలుసా 2023లో BYD కంపెనీ ప్రపంచవ్యాప్తంగా టెస్లా కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ కార్స్ని అమ్మి వరల్డ్స్ లార్జెస్ట్ EV బ్రాండ్గా మారిపోయింది. నిజానికి ఈ BYD అనే కంపెనీ మొదట్లో సెల్ ఫోన్స్కి బ్యాటరీస్ తయారు చేస్తూ బిజినెస్ చేసేది. అందుకే ఎలాన్ మస్క్ వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ని తయారు చేసేది అన్నట్టు హేళన చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, చైనాలో ఫోన్ బ్యాటరీస్ తయారు చేసే ఈ కంపెనీ టెస్లా కంటే బెటర్ టెక్నాలజీని యూజ్ చేసి కార్స్ని ఎలా తయారు చేస్తుంది? మనం యావరేజ్గా ఒక టెస్లా కార్ని కొనాలంటే సుమారు $45,000 పే చేయాలి. అదే ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ కార్ని BYD కంపెనీ సగం ధరకే ఇస్తుంది. అయితే అసలు చైనాలో ఇంత తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎలా తయారు చేస్తున్నారు? ఒకవేళ క్వాలిటీ లేదా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు టెస్లా కంటే BYD కార్స్నే ఎక్కువగా కొంటున్నారు. సో దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? అసలు BYD కంపెనీ టెస్లాని ఎలా ఓడించిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1995లో వాన్ చున్ఫు అనే వ్యక్తి చైనాలో ఉన్న బీజింగ్ నాన్ ఫెర్రస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒక వైస్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఇతను ఒక కెమికల్ ఇంజనీర్. ఇతను ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నప్పుడు బయట మార్కెట్లో జరుగుతున్న ఒక మార్పుని గమనించారు. అదేంటంటే 1990s టైంకి మొబైల్ బ్యాటరీస్ని ఎక్కువగా జపాన్ కంపెనీలే తయారు చేసేవి. అయితే ఈ బ్యాటరీస్ని జనరల్గా నికెల్ కాడిమంతో తయారు చేస్తారు. కానీ జపనీస్ కంపెనీలు బ్యాటరీస్ తయారు చేయడానికి నికెల్ కాడిమంని కాకుండా నికెల్ మెటల్ హైడ్రైడ్ అండ్ లిథియం అయాన్ మెటీరియల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి. కానీ ఇలా చేయడం వల్ల బ్యాటరీ యొక్క ధర పెరిగిపోతుంది. ఎందుకంటే నికెల్ కాడిమంతో పోలిస్తే నికెల్ మెటల్ హైడ్రైడ్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క ధర చాలా ఎక్కువ. సో ఇది గమనించిన వాంగ్ చున్ఫు జపనీస్ కంపెనీలు ఎలాగో నికెల్ కాడిమం బ్యాటరీస్ని తయారు చేయడం ఆపేశాయి కాబట్టి వాటిని తనే సొంతంగా తయారు చేసి ఈ లో కాస్ట్ బ్యాటరీ మార్కెట్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. అండ్ ఆ ఆలోచనతోనే 1995లో ఆయన BYD, బిల్డ్ యువర్ డ్రీమ్స్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ మొదట్లో తక్కువ ధరకే రీఛార్జబుల్ మొబైల్ బ్యాటరీస్ని తయారు చేస్తూ ఒక చిన్న కంపెనీగా మొదలైంది. స్లోగా మార్కెట్లో ఈ కంపెనీ బ్యాటరీస్కి డిమాండ్ పెరిగాక వాళ్ళు సంపాదించిన డబ్బుని దాచుకోకుండా చైనాలో ఒక బ్యాటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు. అందులో మొబైల్ బ్యాటరీస్లో కొత్త కొత్త టెక్నాలజీని కనిపెట్టి 2002 వచ్చేటప్పటికి BYD కంపెనీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మొబైల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు సంపాదించిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో చైనాలో ఒక ఆటోమొబైల్ కంపెనీ అమ్మకానికి వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే ప్రెజెంట్ మనమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ని చాలా ఎక్కువగా వాడుతున్నాం. బికాస్ అవి పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్తో సమానంగా పనిచేస్తున్నాయి అనే నమ్మకం మనకి వచ్చింది, అవునా? కానీ 2002 టైంకి సిచ్యువేషన్ ఎలా ఉండేది కాదు. అప్పట్లో ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ చేయాలనుకున్న చాలా కంపెనీలు సరైన టెక్నాలజీ లేక ప్రజలు ఈ వెహికల్స్ని నమ్మక చాలా దారుణంగా ఫెయిల్ అయ్యేవారు. సేమ్ ఇలాగే చైనాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసే ఒక ఆటోమొబైల్ సంస్థ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అదే షియాన్ క్విన్చిన్ ఆటోమొబైల్స్. ఈ కంపెనీ 2002 టైంకి చైనాలో BEV అండ్ HEV కార్స్ని తయారు చేసేది. BEV అంటే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్, అంటే ఈ కార్ మొత్తం బ్యాటరీ మీదే రన్ అవుతుంది. HEV అంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఈ కార్లో పెట్రోల్ ఇంజన్తో పాటు బ్యాటరీ మీద రన్ అయ్యే మోటార్ కూడా ఉంటుంది. సో పెట్రోల్ అయిపోయాక ఈ కార్ బ్యాటరీ మీద రన్ అవుతుందన్నమాట. అందుకే దీన్ని హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటారు. అర్థమైందా? సో ఈ కార్స్ని తయారు చేసే ఈ షియాన్ క్విన్చిన్ కంపెనీని 2003లో BYD కంపెనీ కొనేసి ఫస్ట్ టైం మొబైల్ బ్యాటరీ బిజినెస్ నుండి ఆటోమొబైల్ బిజినెస్లోకి ఎంటర్ అయింది. అయితే BYD కంపెనీ ఫౌండర్ అయిన వాన్ చున్ఫుకి ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ కార్స్కి డిమాండ్ పెరుగుతుంది అనే విషయం చాలా బాగా తెలుసు. ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా స్లోగా ఆయా దేశాల్లో పొల్యూషన్ తగ్గించడానికి మార్గాలు వెతుక్కుంటున్నాయి. దీనికి ఈ ఎలక్ట్రిక్ కార్స్ చాలా హెల్ప్ అవుతాయి.
ఇదే ఫోకస్తో BYD కంపెనీ ఎలక్ట్రిక్ కార్ టెక్నాలజీ మీద ఎన్నో రోజుల పాటు వర్క్ చేసి ఫైనల్గా 2008లో BYD F3 DM అండ్ 2009లో BYD E6 అనే పేరుతో వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. బట్ ఇట్స్ ఏ ఫెయిలియర్. ఈ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో సక్సెస్ అవ్వలేదు. ఇవే కాదు, వీటి తర్వాత కూడా BYD కంపెనీ లాంచ్ చేసిన చాలా ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో ఫెయిల్ అయ్యాయి. దీంతో ఈ కంపెనీ సేల్స్ పడిపోయి స్లోగా ఈ కంపెనీ భారీ నష్టాల్లో మునిగిపోయింది. అయితే BYD కంపెనీ పరిస్థితి ఎలా ఉండగా మరోవైపు టెస్లా కంపెనీ కూడా ఇదే ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేస్తూ మార్కెట్లో మంచిగా సక్సెస్ అయింది. లైక్ టెస్లా మోడల్ S, మోడల్ X, మోడల్ 3 ఎట్సెట్రా. టెస్లా సక్సెస్ అయిన టైంలోనే ఎలాన్ మస్క్ BYD కంపెనీ గురించి చులకనగా మాట్లాడారు. వాళ్ళ కార్స్లో క్వాలిటీ ఉండదు, వాటిని ప్రజలు కొనడానికి ఇష్టపడరని చెప్పి ప్రెస్ ముందు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇది గమనించిన BYD కంపెనీ ఫౌండర్ మార్కెట్లో వాళ్ళ కార్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో డీప్గా రీసెర్చ్ చేసి అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ కార్స్ ఎక్కడ వెనకపడుతున్నాయి, ఈ 2 పాయింట్స్ని ఆయన బాగా స్టడీ చేశారు. ఈ ప్రాసెస్లో ఆయనకి ఒక విషయం బాగా అర్థమైంది. అదేంటంటే ఎలక్ట్రిక్ కార్స్లో మేజర్గా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటీ, 2 కాస్ట్. అంటే ఎలక్ట్రిక్ కార్స్లో క్వాలిటీ బ్యాటరీస్ లేకపోతే అవి ఫెయిల్ అయ్యి కాలిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగని మనం హై క్వాలిటీ బ్యాటరీస్ పెడితే అప్పుడు దాని ధర ఆకాశాన్ని తాకి సామాన్య ప్రజలెవరూ కూడా ఈ కార్స్ని కొనలేరు. సో ఇప్పుడు BYD కంపెనీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక కార్ని తయారు చేయాలి. దాని క్వాలిటీ బెటర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ధర కూడా తక్కువ ఉండాలి. అయితే BYD కంపెనీ ముందు నుండి బ్యాటరీ బిజినెస్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి హై క్వాలిటీ బ్యాటరీస్ని తయారు చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ ఈ ప్రాసెస్లోనే వాంగ్ షున్ఫు BYD కంపెనీ యొక్క రీసెర్చ్ టీంతో మాట్లాడి ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేసి ఫైనల్గా 10 ఏళ్ల తర్వాత వాళ్ళ కంపెనీ రూపురేఖలు మార్చేసే ఒక బ్యాటరీ టెక్నాలజీని కనిపెట్టారు. అదే బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ. ఇది నార్మల్ ఎలక్ట్రిక్ కార్స్లో యూజ్ చేసే లిథియం అయాన్ బ్యాటరీస్ కంటే కూడా ఎక్కువ రేంజ్, సేఫ్టీ, బ్యాటరీ లైఫ్, స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇవన్నీ కూడా బ్లేడ్ బ్యాటరీలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది నార్మల్ బ్యాటరీ కంటే 50% తక్కువ సైజ్ ఉండి కార్లో ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బ్లేడ్ బ్యాటరీ నార్మల్ బ్యాటరీ కంటే చాలా తక్కువ ధరకే తయారవుతుంది. సో ఇక్కడ క్వాలిటీ అనే ప్రాబ్లమ్ని BYD కంపెనీ ఓవర్కమ్ చేసింది. నెక్స్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు కార్ యొక్క ధరని తగ్గించాలి. జనరల్గా ఎలక్ట్రిక్ కార్స్ యొక్క ప్రైస్లో 40% ప్రైస్ దాని బ్యాటరీకే ఖర్చు అవుతుంది. అందుకే EV వెహికల్స్ని తయారు చేసే చాలా కంపెనీలు వాటి బ్యాటరీస్ని బయట కంపెనీస్ నుండి కొనుక్కుంటాయి. కానీ BYD కంపెనీ ఈ బ్యాటరీస్ని సొంతంగా తయారు చేయడం కారణంగా వాళ్ళ కార్ ప్రైస్ని కొంతవరకు తగ్గించడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే బ్యాటరీ ఒక్కటే మొత్తం కార్ ప్రైస్ని డిసైడ్ చేయదు కదా. నేను ఆల్రెడీ చెప్పినట్టే బ్యాటరీ కార్ ప్రైస్లో 40% మాత్రమే. మిగిలిన 60%లో కార్ బాడీకి సంబంధించిన చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా కార్ ప్రైస్ని తగ్గించడానికి BYD కంపెనీ వెర్టికల్ ఇంటిగ్రేషన్ అనే ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. ఇదేంటో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలియాలి. అదే ఆటోమొబైల్ అసెంబ్లీ. జనరల్గా ఒక కార్ మీద ఏదో ఒక కంపెనీ లోగో ఉంటుంది. లైక్ టాటా, మహీంద్రా, టెస్లా, బెంజ్ ఎట్సెట్రా. అవునా? దీని అర్థం ఆ కార్లో ఉన్న ప్రతి పార్ట్ని టాటా కంపెనీయో లేదా మహీంద్రా కంపెనీయో తయారు చేసింది అని కాదు. ఒక కార్లో 100 పార్ట్స్ ఉంటే అందులో కొన్ని మేజర్ పార్ట్స్ని మాత్రమే మెయిన్ కంపెనీ తయారు చేసి వేరే పార్ట్స్ని చిన్న చిన్న కంపెనీస్కి అవుట్సోర్సింగ్ చేస్తుంది. వాళ్ళు ఆ పార్ట్స్ని తయారు చేసి మెయిన్ కంపెనీకి పంపిస్తే వాళ్ళు కార్ మొత్తాన్ని అసెంబుల్ చేసి దాని మీద వాళ్ళ లోగో వేసుకుంటారు. సో ఇలా చేయడానికి రీజన్, ప్రతి చిన్న పార్ట్ని ఒకే కంపెనీ తయారు చేయాలంటే దానికి ఆ కంపెనీ చాలా ఫ్యాక్టరీస్ని నిర్మించాలి. లైక్ కార్లో వాడే ఏసీకి ఒకటి, టైర్స్కి ఒకటి, గ్లాసెస్కి ఒకటి, ఎలా అన్నమాట. అందుకే ఈ చిన్న చిన్న పార్ట్స్ తయారీని వేరే కంపెనీలకి ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళు పార్ట్స్ తయారు చేసి మెయిన్ కంపెనీకి సప్లై చేస్తారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ఇలా చేయడం వల్ల కార్ యొక్క ధర పెరిగిపోతుంది. ప్రతి పార్ట్ని తయారు చేసే కంపెనీ ఆ పార్ట్ మీద ఎంతో కొంత లాభం వేసుకుని అమ్ముకుంటుంది. అవునా? ఇలా కార్లో ఉన్న ప్రతి పార్ట్ యొక్క ధర పెరిగితే అప్పుడు ఓవరాల్గా ఆ కార్ యొక్క ధర కూడా పెరిగిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి BYD కంపెనీ ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. అదే వెర్టికల్ ఇంటిగ్రేషన్. అంటే కార్ ధరని ఎక్కువగా ఇంపాక్ట్ చేసే మేజర్ పార్ట్స్ అన్నీ కూడా బయట కంపెనీలకి అవుట్సోర్సింగ్ ఇవ్వకుండా కార్ తయారు చేసే కంపెనీయే వాటిని సొంతంగా తయారు చేసుకుంటుంది. దీనివల్ల కార్ యొక్క ధర చాలా వరకు తగ్గుతుంది. సో ఇదే స్ట్రాటజీని BYD కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇంప్లిమెంట్ చేసి
వాళ్ళ కార్ తయారీలో 75% పార్ట్స్ మొత్తం BYD కంపెనీయే సొంతంగా తయారు చేస్తుంది. ఎలక్ట్రిక్ కార్ యొక్క ధరని మేజర్గా ఇంపాక్ట్ చేసే బ్యాటరీని అలాగే కార్ పార్ట్స్ని కూడా BYD కంపెనీయే తయారు చేయడం వల్ల టెస్లా కంపెనీతో పోలిస్తే BYD కంపెనీ యొక్క కార్స్ సగం ధరకే రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఐ థింక్ ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్గా 10 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి వీళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీని ఇన్స్టాల్ చేసి BYD కంపెనీ 2020లో వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. అండ్ ఇవి చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి. ఎంతలా అంటే 2010 నుండి 2020 వరకు కంటిన్యూస్గా పడిపోతూ వచ్చిన ఈ కంపెనీ సేల్స్ 2020 నుండి ఒక్కసారిగా పైకి లేచి పాజిటివ్ డైరెక్షన్లో పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ గ్రోత్ చూసిన BYD కంపెనీ ఫౌండర్ ఈ కంపెనీని కేవలం చైనాకి మాత్రమే పరిమితం చేయకుండా ఇండియా, సౌత్ అమెరికా, యూరప్ అండ్ ఆస్ట్రేలియా లాంటి ఎన్నో దేశాలకి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి కార్స్తో పాటు ఎలక్ట్రిక్ బస్సెస్, ట్రక్స్, వ్యాన్స్ అండ్ ట్యాక్సీస్ లాంటి డిఫరెంట్ వెహికల్స్కి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేశారు. దీంతో 2024 వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్లో BYD కంపెనీ ఏకంగా టెస్లాని కూడా దాటేసింది. 2023 4th క్వార్టర్లో టెస్లా కంపెనీ 4,80,000 కార్స్ని అమ్మితే BYD 5,26,000 కార్స్ని అమ్మి ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్గా మారిపోయింది. ఒకప్పుడు ఎలాన్ మస్క్ ఏ కంపెనీనైతే చూసి నవ్వారో ఇప్పుడు అదే కంపెనీ టెస్లాకి బలమైన పోటీ ఇస్తుందని చెప్పి ప్రెస్ ముందు అనౌన్స్ చేస్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి BYD కంపెనీ ఎంత ప్లాన్డ్గా పనిచేసిందో. అయితే ఇదంతా చూడటానికి బానే ఉంది, కానీ ఒక చిన్న మొబైల్ బ్యాటరీ తయారు చేసే కంపెనీ ఎవరి సపోర్ట్ లేకుండా ఈ రేంజ్కి ఎదిగిపోతుందా అనే డౌట్ మీలో చాలా మందికి వస్తుంది. అవునా? అయితే చెప్తా వినండి. BYD కంపెనీ వెనక ఇద్దరు బలమైన వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఇన్వెస్టర్ వారన్ బఫెట్ అండ్ ఇంకొకరు చైనీస్ గవర్నమెంట్. ఎలాగో చెప్తా చూడండి. BYD కంపెనీ ఈవీ మార్కెట్లో గ్రో అవుతున్న టైంలో చైనీస్ గవర్నమెంట్ వీళ్ళ క్యాపబిలిటీస్ని గమనించి వాళ్ళ దేశంలో ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేసే కంపెనీస్కి ఏకంగా $72 బిలియన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ని అనౌన్స్ చేసింది. ఇందులో ఎక్కువగా బెనిఫిట్ పొందిన కంపెనీ BYDయే. అంతేకాదు వీళ్ళు ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేస్తున్న టైంలో అంటే 2010లో వారన్ బఫెట్ ఈ కంపెనీ యొక్క పొటెన్షియాలిటీని గమనించి అప్పట్లోనే ఆయన ఈ కంపెనీలో $230 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. సో ఒకవైపు చైనీస్ గవర్నమెంట్ అండ్ ఇన్వెస్టర్ సపోర్ట్, మరోవైపు టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాంటేజ్, ఈ రెండు ఉండటం వల్ల BYD కంపెనీ ఏకంగా ఎలాన్ మస్క్ కంపెనీ అయిన టెస్లాని కూడా ఓడించి పక్కన పెట్టేసింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకవేళ కస్టమర్స్ BYD కంపెనీ యొక్క కార్స్కి అలవాటు పడితే అప్పుడు టెస్లా కంపెనీ యొక్క సేల్స్ పడిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే అప్పుడు టెస్లా కంపెనీ కూడా కాంపిటేటివ్ ప్రైజింగ్ మోడల్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళు కూడా వాళ్ళ కార్ ప్రైజెస్ని తగ్గించాల్సి వస్తుందన్నమాట. సో సెకండ్ ప్లేస్లో ఉన్న టెస్లా మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి రావడానికి ట్రై చేస్తుందా లేక ఇంకా కిందకి పడిపోతుందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.